యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, బంధువులారా, మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏమంటే మేషరాశి వారికి ఇంగ్లీష్ న్యూ ఇయర్, ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉంటుంది అనే గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా? రండి. మేషరాశి వారికి 01/01/2026 001 AM, అదే కదా న్యూ ఇయర్. అందరూ చేస్తూ ఉంటారు, సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఆ ఒక కుండలి, ఆ ఒక చక్రాన్ని వేసినాం ఇప్పుడు. మేషరాశి వాళ్ళకి 2026 జాక్పాట్ ఇయర్ అని చెప్పొచ్చు. 100 out of 100 బాగుంది అని చెప్పొచ్చు. 100 out of 100 బాగుంది అని చెప్తే ఇంకేం చెప్పాలి? ఒక 5% ఎగ్జాజరేషన్ కాకూడదు, 95% అని పెట్టుకోండి. సో ఈ 95%లో ఏదేది జరుగుతుంది? ఫస్ట్, సుఖస్థానాధిపతి మేషరాశికి చంద్రుడు 2వ ఇంట్లో ధనస్థానంలో ఉన్నాడు, వాక్స్థానంలో ఉన్నాడు. ఏం చెప్తారో ఈసారి, ఏం అనుకుంటారో జరుగుతుంది. చాలా ఇబ్బంది పడిపోయినాం గురుగారు లాస్ట్ ఇయర్ అంతా. అదంతా లేదు, ఇప్పుడు చూడండి ఎలా ఉంటుంది. ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది, ఎక్కడ పెట్టేది ఈ డబ్బుని అనేంత డబ్బుల వర్షం కురుస్తుంది మేషరాశి వాళ్ళకి ఇంగ్లీష్ న్యూ ఇయర్. ఓకే, సో అదే మాదిరిగా మీరు ఏమనుకుంటారో ఆ విషయాలన్నీ మేనిఫెస్ట్ అయ్యే సంవత్సరం. సో 11వ స్థానంలో రాహు, ఏకదశ స్థానం, కోటి దోష, లాభస్థానంలో రాహు. లాభస్థానంలో రాహు అంటే లాటరీ. ఇప్పుడు పెద్ద పెద్ద వాహనాలు, హై-ఎండ్ కార్స్ కొనే యోగాలన్నీ ఉన్నాయి. వాహనం కొనే యోగం, మీరు మీ స్తోమతకి 2 వీలర్ కావచ్చు, మీ స్తోమతకి 4 వీలర్ కావచ్చు, హయ్యర్ ఎండ్ కార్స్ కావచ్చు, ఖరీదు చేయొచ్చు. నేనేం చెప్తానంటే ఖరీదు చేస్తే వెహికల్కి రేటు తగ్గుతుంది ఫ్యూచర్లో. అయితే మీరు ఈ ఎయిర్పోర్ట్లో అక్కడ ఇక్కడ బండ్లు పెట్టుంటారు పెద్ద పెద్దగా, మర్సిడీస్, పోర్షే కార్స్, అంత 5,000 10,000 టికెట్ ఉంటుంది. అలాంటి లాటరీ టికెట్ తీసుకోవచ్చు మీరు. సో లాటరీ కొనొచ్చు. దానికోసం లాటరీ అంగడిలోనే నించునేది కాదు. ఓకే, మీ ప్రాఫిట్లో ఒక 10-15% లాటరీ కోసం పెట్టి చూడండి. లాటరీ యోగం ఉంది, పడుతుంది. సో అనిరీక్షిత ధనాగమనము జరిగే ఛాన్సెస్ మేషరాశి వాళ్ళకి ఫ్రమ్ ఆల్ కేటగిరీ పీపుల్, కాయగూరలు అమ్మేవాళ్ళ నుంచి పట్టి బంగారు అమ్మేవారి దాకా సక్సెస్ ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి మంచి ప్రమోషన్స్, మంచి అవార్డ్స్, రివార్డ్స్, వాళ్ళు అనుకున్నంత ట్రాన్స్ఫర్స్ మంచి దొరుకుతుంది. బిజినెస్ పీపుల్కి మాత్రము రెట్టింపు 5 ప్రాఫిట్ వస్తూ ఉంటుంది. ఆల్ కేటగిరీ పీపుల్, వెదర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ అగ్రికల్చర్ ఫీల్డ్, వెదర్ ఇట్ ఈస్ దేర్ ఇన్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్, వెదర్ దే ఆర్ డూయింగ్ జ్యువెలరీ బిజినెస్, అందరికీ మంచిదిగా ఉంటుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఓకే, ఆర్కిటెక్చర్, సివిల్, సో అన్ని ఇండస్ట్రీస్ నడిపే అందరికీ బాగుంటుంది. ఎస్పెషలీ గవర్నమెంట్ సెక్టర్లో ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి అవార్డ్స్, రివార్డ్స్, ట్రాన్స్ఫర్స్, మంచి ప్రమోషన్స్ ప్రభుత్వ ఉద్యోగులకు లభిస్తుంది. ఫ్రమ్ కానిస్టేబుల్ టు కమిషనర్, ఫ్రమ్ కార్పొరేటర్ టు మినిస్టర్, ఈవెన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీ, సో ఎస్పీజీ, కమాండర్స్, ఫోర్సెస్, ఆల్ ఫోర్సెస్లో ఉండే వాళ్ళకి అవార్డ్స్, రివార్డ్స్, ప్రమోషన్స్ దొరుకుతుంది. ఎంతోమంది గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి కొందరు కేసు వేసేసి ఉంటారు, ఏదైనా ఎంక్వైరీ ఉంటుంది, నోటీసులు ఇచ్చేసి ఉంటారు. ఇదన్నీ ఈ సంవత్సరంలో మీరు పోయి కూర్చున్నారంటే అవన్నీ స్క్వాష్ చేసుకోవచ్చు. అవన్నీ జరిగే యోగాలు ఉంది. బికాస్ రాశ్యాధిపతి కుజగ్రహం మంగళగ్రహంతో పూర్వ పుణ్యాధిపతి సూర్యుడు 9వ ఇంట్లో ధనుర్రాశిలో ఉన్నాడు. అప్పుడేమవుతుంది? సూర్య మంగళ యోగం కలుగుతుంది. సూర్యుడితో పాటు బుధుడు ఉన్నాడు, బుధాదిత్య యోగం కలుగుతుంది. బుధుడితో పాటు శుక్రుడు ఉన్నాడు, లక్ష్మీనారాయణ యోగం కలుగుతుంది. లక్ష్మీనారాయణ యోగం అంటే ఈ సంవత్సరం మీకు పెళ్లికి ఫస్ట్ క్లాస్ అయిన టైం. గురువుగారు 2 సంవత్సరం నుంచి అలిసిపోయామండి, దొరకలేదు ఏ సంబంధాలు. మాకు నచ్చితే వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి నచ్చితే మాకు నచ్చదు, మా ఇద్దరు పేరెంట్స్కి నచ్చిందంటే పిల్లలకు నచ్చదు, అలా ఉండింది. సో ఈసారి ట్రై చేసి చూడండి. ఓకే, సో ఖచ్చితంగా మంచి సంబంధాలు దొరుకుతాయి. సో ఇల్లు కొనుగోలు చేయొచ్చు.
అగ్రికల్చర్ ల్యాండ్లు కొనుగోలు చేయొచ్చు, మంచి లాభానికి దొరుకుతుంది. కట్టిండే విల్లాలు తీసుకోవచ్చు, ఫ్లాట్లు తీసుకోవచ్చు, కట్టిండే స్థలాలు కొని ఇల్లు కట్టుకోవచ్చు. ఇవన్నీ మంచి విషయాలు. సో ఆల్మోస్ట్ 95% బాగుంది అని చెప్పాను. ఏదైనా కాస్త మైనస్ పాయింట్ ఏది ఉంటే 5th ప్లేస్లో కేతు ఉండేదాన్ని కాబట్టి మేషరాశిలో పుట్టిండే వాళ్ళకి వాళ్ళ అమ్మాయి అబ్బాయి పిల్లలు ఈ పియూసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ ఏజ్ గ్రూప్లో ఉండే చిల్డ్రన్స్ ప్రేమలో పడేది, ఇన్ఫాక్చుయేషన్, ఏదో చెడ్డ అలవాట్లలో పడేది, ఇవి దీనివల్ల పేరెంట్స్కి చెడ్డ పేరు, వాళ్ళంతా కాలేజీకి పిలిచి ఎంక్వైరీలు చేసేది, ఇవన్నీ వచ్చి మీకు పిల్లల నడుమ కాస్త ఘర్షణలు ఏర్పడవచ్చు. తర్వాత పిల్లలే మేము పేరెంట్స్కి ఇలా ఇబ్బంది పెట్టినామని వాళ్ళు ఏదైనా వేరే మరి నెగటివ్ థాట్స్ చేసుకునేది, ఇవన్నీ వచ్చేదానివల్ల పిల్లలు ఈ యంగ్స్టర్ ఏజ్ గ్రూప్లో ఉండే మేషరాశిలో పుట్టిండే పిల్లలు ఎవరు ఉంటారో వాళ్ళని కాస్త జాగ్రత్తగా చూసుకోండి. మేషరాశిలో పుట్టిన మీరు మీ పిల్లల గురించి ఇట్స్ ఎ స్టాచ్యుటరీ వార్నింగ్. 12వ ఇంట్లో శని ఉండేదానివల్ల మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువ ట్రావెల్ ఉంటుంది. అబ్రాడ్కి పోయేది, విదేశాలకు పోయేది, వేరే వేరే స్టేట్కి పోయి బిజినెస్లు చేసుకోవచ్చేది, వర్కులు చేసుకోవచ్చేది. విదేశాల్లో వసించే వాళ్ళకి లాటరీ పడవచ్చు. ఎంతోమంది యూఎస్ కావచ్చు, యూకేలో కావచ్చు, లాటరీలోనే వీసా ఎత్తారు, వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ తీస్తారు, అవన్నీ పడే యోగం ఉంది. బట్ అయితే ఆ ట్రావెల్ అంతాను మీరు మంచి ట్రాన్స్పోర్టేషన్ తీసుకోండి. ఒక మంచి వాల్వో బస్సో, ట్రైనో, ఫ్లైటో తీసుకోండి. 4-వీలర్ నేను బాగా డ్రైవ్ చేస్తానని 1000 కిలోమీటర్ 2000 కిలోమీటర్ వేరియేషన్ పెట్టుకున్నారంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్, ఫ్రాక్చర్స్, ఎయిర్ క్రాక్ ఇవన్నీ జరిగే సంబంధాలు ఉంటాయి. అది ఒక 5% ప్రాబ్లంగా ఉండే విషయాలు. బ్లడ్ రిలేటెడ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే, సిమ్టమ్స్ ఉంటే ట్రీట్మెంట్కి చూసుకోండి. ఆల్మోస్ట్ పాజిటివ్ పాయింట్స్ చెప్పినాను, మైనస్ కాస్త చెప్పినాను. ఇవన్నీ ప్రాబ్లం నుంచి బయట వచ్చేదానికి ఏం చేయొచ్చు గురుగారు? వెరీ సింపుల్, ఒకే ఒక రెమెడీ. మీరు మేషరాశిలో పుట్టినవారు ఈ రెడ్ దాల్ అని చెప్తాం, రెడ్ తూరు దాల్ ఎంత అవుతుందో ఒక అనాథాశ్రమానికి ఎక్కువగా డొనేట్ చేయండి ఈ సంవత్సరం మొత్తం. అదే మాదిరిగా మీ సోదరు సమానులు ఏదైనా అనాథాశ్రమంలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ 40 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ తమ్ముడు మాదిరిగా, ఒక 45-50 ఇయర్స్ అన్న మాదిరిగా. సో ఆ ఏజ్ గ్రూప్లో ఉండే వాళ్ళు ఎవరైనా అనాథాశ్రమంలో ఉంటే వాళ్ళకి ఏమి వస్తువులు కావాలను దాన్ని అడిగి వాళ్ళకి ఒక కంటద్దాలు కావాలి, ఏదో ఒక బ్లాంకెట్ కావాలి, దాన్నంతా కొనుగోలు చేసి ఇవ్వండి, చాలా మంచిదవుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం రోజు ఎంతవరకు అవుతుందో ఓకే ఎర్రని పువ్వులు తర్వాత అభిషేకానికి అర్చనకిచ్చి పూజకు రండి, చాలా మంచిదవుతుంది. అదే మాదిరిగా నెమిలి జూలో ఉంటుంది, నేషనల్ జూలో నెమిలి ఉంటుంది, ఆ నెమిలిని దత్తుకు తీసుకోవచ్చు. 3 మంత్స్కి 6 మంత్స్కి ఆహారానికి ఏముందో నెమిలికి నేను డొనేట్ చేస్తానని వెబ్సైట్లో పోయి డొనేట్ చేయొచ్చు నెమిలికి, ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి వాహనం కదా దానివల్ల. సో ఇది చాలా ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. దాంతోపాటు మీరు కలిగితే ఓకే లోకల్లో ఉండే అన్ని సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి మీరు వెళ్ళొచ్చు. తమిళనాడులో ఎస్పెషల్లీ 6 పడై వీడు అంటారు, 6 ముఖడు, 6 ముఖ అంటారు. 6 ముఖ అంటే 6 అంటే 6 ఫేసెస్, షణ్ముఖ అంటారు. ఒక్కొక్క ముఖానికి ఒక ప్లేసు. తిరుచెందూరు షణ్ముఖ, తర్వాత పళముదిరి చోలై షణ్ముఖ, తిరుపురగుండ్రం షణ్ముఖ, స్వామిమలై షణ్ముఖ, తిరుత్తణి షణ్ముఖ, ఇలా 6 షణ్ముఖని ప్లేస్ ఉంది. 2 రోజుల్లో మీరు కవర్ చేసేయచ్చు. ట్రైన్ ఫెసిలిటీస్ బాగుంది. ఓకే మీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడున్నాను సరే ట్రైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఒక 2 రోజుల్లో మీరు 6 గుడుల్ని ఆరాంగా ఈజీగా రిలాక్స్డ్గా మీరు దర్శనం చేసుకోవచ్చు. సంవత్సరానికి 1 సున్నా 2 సున్నా చేసి చూడండి. మేషరాశి వాళ్ళకి ఆల్రెడీ విపరీత రాజయోగం చెప్పేసినాను, ఆంగ్ల కొత్త వర్షం, ఇంగ్లీష్ న్యూ ఇయర్. ఇది చేసుకున్నారంటే ఈ పరిహారం ఇంకా మంచిగా పెడతారు. చాలా సక్సెస్ఫుల్ అయిన ఇయర్ మీది అవుతుంది. సో ఎన్నో ప్రయత్నాలు ఎప్పుడో చేస్తున్నారు. ప్రభుత్వం జాబు కోసం ఎంతోమంది, గురుగారు 5 మార్కులు పోయిందండి, ఇన్స్పెక్టర్కి రాసినానండి, రైల్వే డిపార్ట్మెంట్కి రాసినాను 2 మార్కులు పోయిందండి, బ్యాంకింగ్ సెక్టర్ గవర్నమెంట్ బ్యాంకింగ్ సెక్టర్ రాసినాను గురుగారు సగం మార్కులు పోయింది. సో ఐఏఎస్ ఐపీఎస్ ట్రై చేస్తున్నాను గురుగారు, యూపీఎస్సి చేయండి, ఈ సంవత్సరం చేసి చూడండి, ప్రభుత్వం జాబ్ ఇలా మీరు కొట్టుకొని చేయొచ్చు. మంచి పవర్ఫుల్ అయిన ఇయర్, లక్కీ ఫుల్ ఇయర్, సో సక్సెస్ఫుల్ ఇయర్. ఈ ఇయర్ని ఈ 12 మంత్స్ వచ్చి మీకు గోల్డెన్ మంత్స్ అండ్ దిస్ ఇయర్ ఈజ్ గోల్డెన్ ఇయర్. అన్ని మంచి విషయాలు మీకు జరగనేని, మీకు సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టేశ్వరులను అనుగ్రహించాలని ప్రార్థిస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.